నమస్తే, వెల్కమ్ టు క్రాంతి టీవీ. ఇంట్రడక్షన్ ఇక అవసరం లేదనుకుంటున్నా, డైరెక్ట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నా. ఇవాళ మనం ముందున్నటువంటి వ్యక్తి బోరగడ్డ అనిల్ గారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. బావురా? చాలా బాగుండ్రా? నీ ఇంటర్వ్యూతో రచ్చ చేసినాం. మళ్ళీ ఈ 4 రోజులలో ఏం మార్పులు వచ్చినాయన్న? ఇంటర్వ్యూ ముందు, ఇంటర్వ్యూ తర్వాత బోరగడ్డ అనిల్ లైఫ్లో ఏం మార్పులు వస్తాయి? పోలీస్ స్టేషన్లో మమ్మల్ని కొట్టింది, కొట్టకుండా పోలీస్ స్టేషన్లో మమ్మల్ని ఇబ్బంది పెట్టింది, కస్టడీలో 3rd డిగ్రీలు ఇచ్చింది. అయ్యేం మారో కదా. మళ్ళీ వెనక్కి పోయి ఆ పరిస్థితులను దాటుకొని వచ్చే పరిస్థితులు ఉంటాయి. కుటుంబం ఇబ్బంది పడింది, అన్నీ అవే కదా నీకు చెప్పింది. కానీ కొన్ని పార్టీల నుంచి పర్టికులర్గా పేర్లు చెప్పాలంటే బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ ఇన్విటేషన్లు వస్తున్నాయట. ఏమైనా పిలుస్తారు కదా. ఏం బ్రదర్ ఇంత అవమానం పిలిచిరా? పిలిచారు. అవమానం ఏ జరిగింది. స్థాయి నాయకులు పిలిచిరు? చాలా పెద్దోళ్ళే. పేర్లు చెప్పొస్తా. మేము సారీ పేర్లు చెప్పలేను, బట్ పార్టీస్ నుంచి అయితే వచ్చింది. బీజేపీ పిలిచింది. ఆల్రెడీ ఎన్డీఏ కుటుంబంలో ఉన్నావు కదా. అత్వలే గారి దగ్గరికి వెళ్ళావా? అత్వలే గారు కేంద్ర మంత్రి టచ్లో ఉన్నారా? ఎస్, టచ్లో ఉన్నారు. సార్ కూడా మాట్లాడుతున్నారు. మాట్లాడాను, సార్తో టచ్లోనే ఉన్నాను నేను. అయితే ఒకటి, నేను అభిమానించే నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అది నా వ్యక్తిగతం. నేను అభిమానించే నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఇక వేరే పార్టీలు వాళ్ళ మేనిఫెస్టో నాకు అది నచ్చాలి కదా, అది నా మనసుకు తీసుకోవాలి కదా. అంటే సత్యదాకా మీరు జగన్మోహన్ రెడ్డి తోటి ఉంటారా? చెప్పి నాకు ఒకరికే పుట్టిన, నా పార్టీ ఒకటే వైఎస్ఆర్సీపీ, నా నాయకుడు ఒకటే, నేను ఇన్స్పైర్ అయిన నాయకుడు. కానీ నిజంగా రాజకీయాలే చేసేటటువంటి వ్యక్తులు ఒకటే పార్టీని లేకపోతే ఒకటే నాయకుడిని పట్టుకొని ఉండరు కదా. అంటే మీరు ఎంత పెద్ద నాయకుడిని చూసుకున్నా ఒకనొక సందర్భంలో ఒక పార్టీ మారుతారు, ఆ పార్టీ బాగాలేకపోతే ఇంకో పార్టీ, అధికారంలో లేకపోతే ఇంకో పార్టీ, ఇట్లా మారుతూ ఉంటారు కదా. ఇప్పుడు మీ పరిస్థితి బాగలేదు, మీరు కూడా బాగలేరు, పార్టీ మారొచ్చు కదా అవకాశాలు వచ్చినప్పుడు. పరిస్థితి బాగున్నప్పుడు నాయకుడితో ఉండి ఆయనకి సపోర్ట్ చేసి, పరిస్థితి బాగలేనప్పుడు ఆయన ఇడిచిపెట్టిపోయేదానికి. మీ పరిస్థితి బాగలేదు, మీరు నమ్ముకున్న పరిస్థితి కూడా బాగలేదు కదా, రెండూ ఇక్కడ. ఎస్, వాట్ ఎవర్. ఆయన సైన్యంలో ఒకటిగా ఆయనకి సపోర్ట్ ఖచ్చితంగా నుంచి ఉంటాం. అటపోయే వ్యక్తిత్వం కాదు, అటపోయే మనస్తత్వం అది కాదు. అంటే సత్యదాకా ఇదే వైసీపీ జగనన్నతోనే. జగనన్నే నాకు రాజకీయంగా ఈజ్ మై ఇన్స్పిరేషన్. దట్స్ ఇట్. అంతే ఫిక్స్గా సమస్య లేదు. అంటే నాకు డౌట్ చెప్పండి, మీరు ఎందుకు జగన్మోహన్ రెడ్డిని ఇంత అడ్మైర్ చేస్తూ ఉంటారు, ఇంత ప్రేమిస్తూ ఉంటారు, ఇంత ప్రేయర్ చేస్తూ ఉంటారు? ఎందుకు? నేను జగన్మోహన్ రెడ్డి గారిని ప్రైజ్ చేయను. జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు నేను ప్రైజ్ చేయను. ఐ ఓన్లీ ప్రైజ్ మై లివింగ్ గాడ్. దేవుడిని ఒక్కడనే పూజిస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు అభిమానం, ప్రేమ, ఆప్యాయత. ఎందుకు అభిమానం కంటే పిచ్చి అభిమానం, ప్రేమ అంటే ప్రేమ కంటే పిచ్చి ప్రేమ. క్రాంతి ఏదైనా ఒకటే మాట, ఎక్స్ట్రీమ్. జగన్మోహన్ రెడ్డి, జగన్ గారు అంటే ఇంకంతే, వేరే లెవెల్. మీరు ఇట్లా ఇంత బల్లగుద్ది చెప్తా ఉన్నారు. లాస్ట్ టైం కూడా మీరు ఒకటోసారి, రెండోసారి, మూడోసారి జగన్మోహన్ రెడ్డి ప్రియ శిష్యుడు బోరగడ్డ అనిల్ అని చెప్పేసి గుద్ది చెప్పారు కదా. కానీ వైసీపీ పార్టీ అసలు అనిలే మావోడు కాదు అని అంటున్నారు. సర్లే, ఇప్పుడు వాళ్ళన్నంత మాత్రం నేనే చెప్తున్నా. మళ్ళీ నేను వైసీపీ పార్టీలో జాయిన్ అవ్వలా. పార్టీలో అసలు అనిల్ మావోడు కాదని చెప్పేవాడికి చెప్తున్నా. ఆడేదో పిచ్చకుంటలు వాగిండు, అది అతనికి వదిలేస్తాను. ఈ స్లాంగ్ బంద్ చేయరా అన్న? ఏమి నువ్వు బంద్ చేసినావా? నేనేమన్నా, నేను ఒక బూతు కూడా మాట్లాడలేదు. నువ్వు అడిగే ఇంటర్వ్యూస్లో నువ్వు వాడే భాష అంతా అంటే మీరు మాట్లాడిస్తారు మీడియాలో. అట్ట ఇప్పుడు పిచ్చి వాగుడు అన్న, పిచ్చకుంటలో వాగుడు తప్పింది దానికి అనొచ్చు. అట్లా ఏమి ఎందుకు అనకూడదయా? ఒక దళితుడిని, ఒక మాలోడిని నా పరిస్థితుల్ని వివరించడానికి అతను ఏదో ఒక వీడియోలో మాట్లాడుతున్నాడు. అతను రాబోడు రానియం భవిష్యత్తులో కూడా నా భవిష్యత్తును అతను డిసైడ్ చేస్తాడా? కొందరు తలుచుకుంటే కొన్ని అయితే కదా. ఏంది అయ్యేది? ఆక్ పాక్ కరేపాక్. ఏంది చెప్పు? ఆక్ పాక్ కరేపాక్. నేను అనలేను. ఒరే అయ్యా, అసలు నేను రిపబ్లికన్ పార్టీలో ఉన్నా, నిన్నగాక మొన్న రాజీనామా ఇచ్చిన, ఎవరెవరో ఏదేదో మాట్లాడుతున్నారు. మీరు రాజీనామా ఇచ్చిరా? నేను రిపబ్లికన్ పార్టీకి రాజీనామా ఇచ్చి సంవత్సరం అయింది. కానీ మిమ్మల్ని ఆ పార్టీ మిమ్మల్ని ఆ పార్టీలకి తీసేసారు అని చెప్పేసి నాకు. ఎవరు తీసేసారు? ఎవరు అధ్యక్షులు? ఎవరు పార్టీ? జగన్మోహన్ రెడ్డి గారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ వాళ్ళు ఎవరని మీకు చెప్పిర్రా? సరే, అట్లే అనుకోండి. నన్ను అపాయింట్ చేసింది కేంద్ర మంత్రులుగా ఉన్న రామ్దాస్ అత్వాలే గారు, సామాజిక న్యాయ శాఖ మంత్రి, రిపబ్లికన్ పార్టీ నేషనల్ ప్రెసిడెంట్. నాకు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చింది ఆయన. ఆయన నేను రాజీనామా ఇచ్చింది
మీరే రాజీనామా ఇచ్చారు, నేనే రాజీనామా ఇచ్చిన. మిమ్మల్ని తీసే సార్ ఒక ప్రెస్ మీట్ పెట్టి నేను అడిగేదానికి ఒక సమాధానం చెప్పండి. మిమ్మల్ని పార్టీలకించి తను తీసేయలే, ఆహా. మీరే రాజీనామా నా ఇచ్చారు, రాజీనామా ఇప్పటికీ యాక్సెప్ట్ చేయాల. ఇప్పటికే యాక్సెప్ట్ చేయలే. అంటే మీరు మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు కానీ తనకు ఇష్టమే ఉంది కానీ సార్ ఏంటంటే కొన్ని రోజులు కామ్గా ఉండు, రాజీనామా చెయ్యొద్దు, కొన్ని రోజులు కామ్గా ఉండు, మీడియా ప్రెస్ మీట్ పెట్టి ఒక స్టేట్మెంట్ ఇవ్వు, కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఒక స్టేట్మెంట్ ఇవ్వు అన్నారు. సార్ నేను అలా ఇవ్వలేను సార్ అనుకూలంగా, నేను ఇబ్బందులు పడ్డాను, నన్ను తిట్టారు, నా ఆఫీసులు తగలబెట్టారు, ఇంత గందరగోళాలు అయిన తర్వాత నేనే ఆర్డర్ సార్ ఇచ్చేది, అట్లా ఎట్లా మాట్లాడతారు సార్, జస్ట్ బీ విత్ మీ ఆర్ ఎల్స్ ఐ గివ్ రిజిగ్నేషన్ సార్ అని మీరే రిజైన్ చేసి నేను రాజీనామా రిజిగ్నేషన్ ఆమోదం చేయలేదు. సార్ రామదాస్ అత్వాలే గారు ఇంతవరకు రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయలేదు. ఓకే, అంటే మీకు మంచి సఖ్యతనే ఉంది. అంటే నేను ఫోన్ చేస్తే సార్ లిఫ్ట్ చేస్తున్నారు, ఎలా ఉన్నావు అని అడిగారు, నా కేసులను ఫాలోఅప్ చేశారు ఆయన. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక్కసారి రామదాస్ అత్వాలే గారికి ఇప్పుడు ఫోన్ చేయగలుగుతారు? నేను ఎందుకు చేయాలా, చేస్తా చేయమంటే, బట్ ఆయన మహారాష్ట్రలో ఉన్నారు, ఢిల్లీలో ఉన్నారు, తెలియదు కదా. ఒక్కసారి అయితే ఫోన్ చేయండి చూద్దాం, ఒకవేళ లిఫ్ట్ చేస్తే మాట్లాడండి. సరే ఉండే కాల్. ఫోర్సబుల్ ఏం కాదుగా. ఫోర్సబుల్ ఏం కాదులే, ఏముంది ఫోర్సబుల్ ఆడ, ఇష్టపూర్వకంగానే చేస్తారా? రామదాస్ అత్వాలే గారు ఇప్పుడు బోర్గడ్డ అనిల్ గారు రామదాస్ అత్వాలే కేంద్ర మంత్రి గారికి కాల్ చేస్తా ఉన్నారు. తన ఆ పార్టీలో ఉన్నాడా లేడా, అసలు రిజైన్ చేసిండా చేయలేదా, పార్టీలోకి బయటకు పంపించరా అన్న విషయాలు తెలుస్తాయి. మళ్ళీ చేస్తాను సార్, బిజీగా ఉన్నారు, నార్మల్ కాల్ చేస్తున్నాను. కాల్ చేస్తారు. ఒకవేళ ఇంటర్వ్యూ అయిపోయే లోపు తను రిటర్న్ కాల్ చేస్తే కనుక మీరు మాట్లాడాలి. ఖచ్చితంగా మాట్లాడతాను, నాకు ఖచ్చితంగా రిటర్న్ కాల్ వస్తుంది. నేను ఎట్లా ఫోన్ చేయండి అన్న, ఏమి ఫోన్ చేయండి అంటున్నా, మీరు మళ్ళీ ఫోన్ చూస్తారు. రైట్ తీసుకో. రైట్ ఓకే. అంటే నేను నా పర్సనల్గా అడుగుతా ఉన్నా, నేను బోర్గడ్డ అనిల్కు మంచి సర్కిల్ ఉంది, లండన్లో చదువుకున్నాడు, లండన్లో ఉన్నాడు, ఫారిన్ కంట్రీస్లో అవగాహన ఉన్నది, అసలు లా అండ్ అడ్మినిస్ట్రేషన్ పైన కొంత పట్టు ఉన్నది, నాలెడ్జ్ ఉన్నది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మీ నోటి నుంచి వచ్చే బూతులు ఒక ఎత్తు. నిజంగా అంటే ఇంత మంచితనాన్ని ఆ బూతులు తినేసినాయి అని అంటే ఏమంటారు మీరు? ఇప్పుడు అనిల్ ఆ మనిషి కాదు కదా, మళ్ళీ ఎందుకు ఆ క్వశ్చన్స్ అడుగుతున్నా అన్న. అంటే దానివల్ల అంటే మీకున్న మంచితనాన్ని ఇంటర్వ్యూ ఉండాలా వెళ్ళిపోవాలా? నేను ఇంటర్వ్యూ చేస్తుంది ఎందుకంటే మరి ఏంది, ఆ అనిల్ కాదు కొత్త అనిల్ చూపిస్తామని చెప్పినాము. మాస్క్ తొలగిపోయింది అనుకోవచ్చా? అంటే మాస్క్ ఏం మాస్క్ తొలగిపోతుంది, ఒకసారి మనిషి అవగాహన రీత్య వల్ల, తెలియని తలం వల్ల ఆవేశపరుడైన బోరుగడ్డ అనిల్ కుమార్ ఆవేశపరుడైన బోరుగడ్డ అనిల్ కుమార్ చూశారు. ఎందుకు చెప్పనా, మీకు నాలెడ్జ్ ఉన్నది, మీరు మంచి విజ్ఞత గల వ్యక్తి, చదువుకున్నటువంటి వ్యక్తి, లా మీద మంచి పట్టున్నటువంటి వ్యక్తి. మీరు నేనేదో ఆవేశానికి లోనైనా, లేకపోతే నేనేదో కోపంలో మాట్లాడినా, లేకపోతే నాకు అవగాహన రాహిత్యం అంటే మాత్రం నేను యాక్సెప్ట్ చేయను దాన్ని. నీ పిల్లాన్ని డాష్, నీ అమ్మని డాష్ అని తిట్టి, నా వైఫ్ హాస్పిటల్ వెళ్తే నా వైఫ్ మా కారులో పోతే కారు ఎదురుగా వచ్చి రాయేసి కారు మీద డ్రైవర్ మీదకి వచ్చి తాగి టీడీపీ పార్టీ ఆఫీసులో కార్యకర్తలు మీదగా పోయి చేయాల్సిన అవసరం ఏంది? ఊరుకోవాలా చెప్పు. అదే అంటే దెబ్బకు దెబ్బ పెట్టుకు పెట్టు. నేనే ఒకటే చెప్తున్నా, ఒకటి ఈ వేలో వెళ్ళాలి, ఈ పరిస్థితుల్లో వెళ్ళాలి అని ఒక అవగాహన రీత్యా, అది అవగాహన లేకుండా కొద్దో గొప్ప మిస్యూజ్ అయిన పరిస్థితులు ఉన్నాయి. చెప్తా ఆవేశం ఇంట్లో అమ్మని తిట్టినారు, అమ్మ మీదకి వచ్చినారు, ఆఫీస్ తగలబెట్టినారు. ఏంది భారతమ్మ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టేసి రోజు అన్నదానం చేసి 400 మంది 500 మందికి రోజు అన్నదానం చేస్తుంది తప్ప, కేవలం నా ఆఫీస్ తగలబెట్టింది ఎరండాలపేట వల్లూరు వారి తోటలో, కేవలం అంతా చౌదరీస్ ఉండే ఏరియా. ఈ ఏరియాలో ఇక్కడ మా మధ్యలో బ్యానర్ పెట్టి భారతమ్మ జగన్మోహన్ రెడ్డి గారి ఖచ్చితంగా నేను ఒకరోజు ఏదో ఒక చిన్న క్యాంపెయినింగ్ జరిగిన రోజు సాయంత్రం టీడీపీ పార్టీ ఆఫీస్ నుంచి వచ్చారు, మమ్మల్ని అడదిట్టారు ఇడదిట్టారు అని చెప్పి అది డ్యామ్ డూమని లేచినారు. అరే భయ్ మీరు తిడితేనే కదా మేము తిట్టింది, మేము ఎందుకు తిడతాం, లేకపోతే
చలో అంటే అంటే నేను చెప్తా విను. ఓకే, ఇప్పుడు ఇవన్నీ జరిగినాయి అన్న. నువ్వు అంటే తిట్టినా, స్థితప్రజ్ఞత నువ్వు అనేది ఉంటుంది తిట్టినా కదా. నువ్వు తిట్టినా నువ్వు మీదకి వచ్చినా నువ్వు ఆఫీసులు తగలబెట్టినా దొరాని కాల్మొక్తా బాంచనని చెప్పి బానిసలు ఏమన్నా కాదే, తిరుగుబడ్డారు. ఉచ్చబోసారు మీట, ఉచ్చబోసారు. ఏయో నీళ్లు కలిపి నీ శ్వాసం వచ్చే నీళ్లు దాపించారు, కూడు సరిగి పెట్టలా, నానా తిప్పలు పెట్టారు, 22 కేసులు పెట్టారు, కస్టడీలు, టార్చర్, 3rd డిగ్రీలు. ఎవరి కోసం పడింది ఇవన్నీ? దేనికోసం చేస్తారు? ఇఫ్ యూ డోంట్ మైండ్ అన్న, ఏమనుకోకండి దయచేసి. అంటే నేను కొన్ని ఫ్యూ కామెంట్స్ చూసిన నేను మన ఓల్డ్ ఇంటర్వ్యూలో. ఇంకా కావాలి అనిల్కి, ఇంకా చేయాలి అనిల్ని, ఇట్లనే చేయాలా, మళ్ళీ సెకండ్ రౌండ్. మానవత్వం లేని మనుషులు ఏమైనా మాట్లాడతారు. ఇంట్లో తల్లిని భార్యని సరిగా చూసుకోలేని వాళ్ళందరూ మాట్లాడితే నాకేమన్నా ఊడిందా? ఒకటి జరగాల్సింది జరిగింది. చిత్రహింసలు పెట్టారు, కూడు పెట్టలా, నిద్రపోనిలా, కనీసం స్నానం చేయనిలా, 9 నెలలు తీసుకుంటా మళ్ళీ అనిల్ వీళ్ళందరి మీద. భారత రాజ్యాంగం ఏమైతే లా అనేది ఉందో దాని ప్రకారంగా ఖచ్చితంగా తీసుకుంటాడా కదా. ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసినాం. ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్లో నాకు 3rd డిగ్రీ ఇచ్చినప్పుడు క్లియర్గా ప్రొఫెసర్స్ నన్ను నాకు అంటే వాళ్ళు ఎగ్జామిన్ చేసినారు నన్ను, అసలు నిజంగా ఇబ్బంది పడినాడా లేదా. ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ అనేది ఎప్పుడు అబద్ధం చెప్పదు, దాన్ని మ్యానిపులేట్ చేయాలని ఎవడి వల్ల కాదు. ఉన్నాయా రిపోర్ట్స్? ఉన్నాయి. ఎస్, రిపోర్ట్స్ ఉన్నాయి, పంపించిన నీకు చూసుకోను, క్లియర్గా పంపించిన నీకు చూసుకో. ఓకే, దాంట్లో క్లియర్గా మెన్షన్ చేశారు L4 L5 స్పైన్ మైన్యూట్ ఫ్రాక్చర్, 2 టైప్స్. ఎస్ చేసుకో, ఇబ్బంది లేదు. ఎస్, అరే నేను చెప్తున్నాను, వాటి మీద ప్రొఫెసర్ పేర్లు కూడా ఉన్నాయి, డేట్ ఉంది, ఇంటీరియం బెయిల్. నాకు ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ ని ఎవరైనా మేనేజ్ చేయగలడు అంటే ఈవెన్ దో ముఖ్యమంత్రి, ఈవెన్ దో ముఖ్యమంత్రి, అదంతా వాళ్ళు క్రియేట్ చేసిన సినారియో. దట్స్ ఆల్ దేర్ ఓన్ క్రియేషన్. చలో ఓకే ఓకే, నేను అది డిస్ప్లే చేస్తా, ఆ విషయం పక్కన పెడతాను. నిజంగా చెప్పండి అన్న, మీరు బయట పోయినప్పుడు అంటే జనరల్గా ఒక ఫెమిలియర్ పర్సన్ మీడియాలో కనిపిస్తూ ఉంటాడు పద్దాక అని అనుకున్నప్పుడు, కొంతమంది కామన్ పీపుల్ వచ్చి ఫోటో దిగుదామని ఆలోచన చేస్తారు, సోంచాయిస్తారు. మీ దగ్గరకు వచ్చేటోళ్ళు భయపడతారా? టు బి హానెస్ట్, ఎవరు భయపడరు అన్న. దగ్గరికి వచ్చి హత్తుకునే చాలా మంది ఉన్నారు. ఇందాక కూడా టీ తాగడానికి పోయినా. నిజం చెప్పండి మీరు. అరే నిజం చెప్పేది సరే, మీరు వాళ్ళని అందరిని అడగొచ్చా ఇప్పుడు? ప్రేమపూర్వకంగా వస్తారా మీ దగ్గరికి? చెప్పేదింటావా? బోరుగడ్డ అనిల్ కుమార్ అనేవని ఫోటోజెనిక్ గా చూసే పరిస్థితులు వేరు. బోరుగడ్డ అనిల్ కుమార్ తో మాట్లాడిన తర్వాత బోరుగడ్డ అనిల్ కుమార్ ని వదిలిపెట్టి ఎవరు వెళ్ళరు. ఒకవేళ నేను ఇప్పుడు నన్ను ఈ రకంగా 3rd డిగ్రీలు ఇచ్చి 22 కేసులు పెట్టి నన్ను ఇబ్బంది పెట్టించిన నారా లోకేష్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు, ఇలా ముగ్గురులో ఎవరు మాట్లాడినా బోరుగడ్డ అనిల్ కుమార్ ఫ్రెండ్షిప్ని వదులుకునే పరిస్థితులు ఉండవు. ఇప్పుడు ఇండైరెక్ట్గా మాట్లాడమంటారా, మాట్లాడొద్దు అంటారు? ఇట్లా నేనేది మాట్లాడతా, నాకేం అవసరం? ఏమో నాకు ఎందుకో మీరు పచ్చ జెండా కప్పుకొని ఎల్లో సింగం పాట పెట్టుకుంటారేమో అనిపిస్తాం. ఎవరు? మీరు. బోరుగడ్డ అనిల్ జగన్మోహన్ రెడ్డి ప్రియ శిష్యుడు. జీవం ఊపిరి ఉన్నంత వరకు. అంటే ఇవి ఇంటర్వ్యూలో అంటే మేము ప్రోమోకి వాడుకోవడానికి బాగా సెట్ అయ్యింది. బట్ ఏంది అని అంటే ప్రోమో వాడుకో, నువ్వు ఆడబెట్టుకుంటావు పెట్టు. ప్రాక్టికల్ గా చెప్పేది పూర్తిగా ప్రాక్టికల్ గా సెట్ అయితే నేను చెప్పేది కోడిగుడ్డు పెట్టే కోడికి తెలిసిద్ది గూనెప్పి. ఒకరోజు స్టేషన్లకు పోయి కస్టడీకి పోయి 1 నెల జైల్లో ఉండిరా అన్నా. మీకు 9 నెలలు జైల్లో ఉన్నా నేను. ఒక రోజు నువ్వు ఉన్నావు జైల్లో, అది కాదు. నార్మల్ గా పోయి సాయంత్రానికి బెయిల్ వచ్చేది, అది కాదు. 9 నెలలు జైల్లో ఉండు, 3rd డిగ్రీ, అన్ని కస్టడీలు, ఆ చివరి నుంచి శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా. అట్లా ఉండాలి అని అంటే నేను బూతులు మాట్లాడి ఉండాలి. ఎవరిని పడతా బూతులు మాట్లాడినందుకు లోపలే లేదు, బూతులు మాట్లాడినందుకు లోపలే లేదు. ఆర్గనైజ్డ్ గా ఒక టీం కేసుల మీద కేసులు వేసి పీటీ వారెంట్లు, బెయిల్స్ వస్తాను కానీ పీటీ వారెంట్, బెయిల్స్ వస్తాను కానీ పీటీ వారెంట్. అది ఎవరు వేశారో, ఎందుకు వేశారో నేను మాట్లాడి అందరి లెక్కలు వాళ్ళు టీవీ చూసి వింటున్న వాళ్ళకి తెలుసు. అందరి లెక్కలు తెలుస్తారా? ఖచ్చితంగా అందరి లెక్కలు తెలుస్తారా అంటే నా మీదకి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మేము మళ్ళీ భారత రాజ్యాంగం ప్రకారం ఖచ్చితంగా ఆ కేసులు రివ్యూ పెడతాను. చెప్పాక నీకు మొన్నే నా కేసులు నేను సిబిఐకి ఇచ్చుకుందాం అని నేను ప్రయత్నాల్లో ఉన్నా ఇప్పుడు. ఎస్, ఎటు పెడతారు? 41 నోటీస్ ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాల్సిన నోటీసు. 321 కింద యాజ్ పర్ ద గివెన్ సుప్రీం కోర్ట్ డైరెక్షన్స్ మిస్యూజింగ్ దర్ డ్యూటీస్. ఈవెన్ గవర్నమెంట్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే దగ్గరుండి చేపిస్తుందని చెప్పి ఐపీఎస్లో ఐఏఎస్లో కోడే కూర్చుంది. చాలా మంది ఐపీఎస్లు వెళ్ళిపోయినారు కదా, 1-2 ఐపీఎస్లు కూడా. అంటే ఏం జరుగుతుంది? అడ్మినిస్ట్రేషన్ లెవెల్స్ అనేవి అన్నీ కూడా గాడి తప్పినాయి.
రూల్ ఆఫ్ లా బ్రేక్ అయింది. న్యాయమూర్తుల దగ్గర న్యాయం బతికి ఉంది కాబట్టి మీ ముందు వచ్చి నేను ఇలా నిలబడి ఇలా కూర్చొని మీకు ఇంటర్వ్యూస్ ఇస్తున్నా, సజీవుడైన దేవుని కృపను బట్టి. రైట్, ఓకే. అండ్ ఇంకోటి పదే పదే వచ్చిన కామెంట్ ఇది, మీరు సజీవుడైన దేవుని కృప బట్టి అన్నారు కాబట్టి అడుగుతున్నా. అవును, మీరు బిలాంగ్స్ టు ఎస్సీ కమ్యూనిటీ అంతే కదా? ఎస్. దళిత్. అవును. ఓకే కదా ఇది? అవును. ఓకే, రైట్. క్రిస్టియన్ అంటారు మళ్ళీ. అవును. దళిత క్రిస్టియనా మీరు? కన్వర్టెడ్ క్రిస్టియన్. కన్వర్టెడ్ క్రిస్టియన్ అంటే మళ్ళీ కాస్ట్ మారుతుందిగా? ఎందుకు మారుతుంది? మారదా? డెమోక్రసీలో ఎవరు చెప్పినా నీకు మారదా అన్న? ఎట్లా ఉంటుంది? మారదా? ఫ్రీడమ్ ఆఫ్ రైట్, రిలీజియస్ రైట్ అన్న మారదా అన్న? యాజ్ పర్ ద డెమోక్రసీ. అన్న మారదా? మారదా? నేను చెప్తున్నా అన్న వస్తుంది, దాని సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది. నేను నీకు చెప్తున్నా, నేను ఎస్సీ మాల, మా అమ్మ రెడ్డి, నాదే కులం చెప్పు, సమాధానం చెప్పు. కొత్త కులం పేరు తీసుకొచ్చి పెట్టాలా? రిలీజియస్ రైట్, ఫ్రీడమ్ రైట్స్ అన్నీ నాకు ఉన్నాయి. భారతదేశంలో పుట్టా, భారతదేశ పౌరసత్వం కలిగిన వ్యక్తిని నేను. నాకు ఇష్టమైన దేవుడు నేను పూజించుకుంటా. అడిగేదానికి నువ్వెవడివి? నీకేం సంబంధం అసలు? ఇంటర్వ్యూ దేని గురించి? నాకైతే సంబంధం లేదన్న. అడిగే వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? బీయింగ్ ఏ పొలిటీషియన్ నాకు మీరు ఇగ్నోర్ చేసి నేను సమాధానం చెప్పానన్నా నేను సరే వదిలేస్తాను. సమాధానం నువ్వు ఏం అడిగినా చెప్తా. పొలిటీషియన్ పొలిటీషియన్ గా ఖచ్చితంగా ప్రజలను అడ్రస్ చేయాలి, ప్రజలు సమాధానం చెప్పాలి. అది ప్రజలు. కన్వర్టెడ్ క్రిస్టియన్. I love to praise my living God, Jesus Christ. I love to praise my living God, Jesus Christ. ఇంకా పెద్ద చెప్తా, I love to praise my living God always, till my last breath. I'm a born Christian. As Dalit. My family were the previously, they were the Hindus. My family, my dad and my mom, they were converted. I'm a converted Christian. నిజంగా ఎంత మంచిగా మాట్లాడుతారన్న ఇంగ్లీష్. సరే మాట్లాడిన రెండు ముక్కలేనా? ఇంత నాలెడ్జ్ ఉండి ఎందుకు ఇట్లా? ఏంది నాలెడ్జ్ ఎందుకు ఉండి? తప్పు జరిగిపోయింది. తప్పు ఎందుకు జరిగిందంటే నా దగ్గర ఆన్సర్ లేదు. తప్పు జరిగిపోయింది, తప్పు జరిగింది. జరిగిన తప్పును సరిదిద్దుకుంటారా? దిద్దుకున్నా ఆల్రెడీ. ఈ విధంగా కాదు, ఈ విధంగా మాట్లాడాలి. భారత రాజ్యాంగ కాలమాన ప్రకారం కాలక్రమం ఏ విధంగా అయితే ఆర్టికల్స్ ఇచ్చిందో, ఎదుటి మనిషి బాధపడకుండా ప్రశ్నించవచ్చు, ఎదుటి మనిషి బాధపడకుండా భారత రాజ్యాంగం ఇచ్చిన కోర్టులు, న్యాయస్థానాలు ఉన్నాయి. దాని ద్వారా ఇప్పుడు నేను అదే కదా ఫైట్ చేసి. ఓకే, అంటే ఇంకా మీ వాళ్ళు అందరూ కూడా నాకు చిన్న కన్ఫర్మేషన్, మీ నోటి నుంచి మళ్ళీ భవిష్యత్తులో బూతులు వినమా? మేము ఎవరు? మేము ఒక్క బూత్ వింటే ఇన్న రోజు ₹1 నీ క్యాష్ ట్రాన్స్ఫర్. ఓకే, రాసి పెట్టుకోండి. మీడియాలో రికార్డులు అయితే ఏ ఇంటర్వ్యూలో అయినా నేను ఒక్క బూత్ మాట్లాడానని మీరు వచ్చి చూపిస్తే 1 crore గిఫ్ట్. దయచేసి బీపులు అయ్యారా? బొచ్చు, పీకుడు, గుంజుడు, ఇళ్లలోకి వస్తాం ఇటువంటి ఏముండే? ఏముండవు. ఇప్పుడు నువ్వు మళ్ళీ మాట్లాడుతున్నావు, నువ్వు మాట్లాడుతున్నావు. అందుకే బీప్లే అని చెప్పినా నువ్వు మాట్లాడుతున్నావు, నేను మాట్లాడలే. మీరు అనరు. నేను చెప్తున్నా, ఒక కొత్త అనిల్ని చూస్తారు. ప్రామిస్ చేస్తారా నాకు? ప్రామిస్ చేస్తారా? అదే క్రిస్టియన్ వర్డ్, అంతే. నో ప్రామిస్. మాటిస్తే చెప్పినాక ఎందాకే మాటిస్తే మడమ తిప్పేది లేదు. జగనన్న ప్రియ శిష్యుడు బోరగడ్డ అనిల్. సరే, ఓకే, డన్. ఓకే అన్న, వైఎస్ఆర్సీపీలా ఆఫ్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత మీరు ప్రేమించేది, మిమ్మల్ని ప్రేమించే నాయకుల పేరు, 3 పేరు ఎప్పుడు చూద్దాం. నా డార్లింగ్ కొడాలి నాని. నా డార్లింగ్ కొడాలి నాని. మళ్ళొకసారి. కొడాలి నాని నా డార్లింగ్. నాకు వినిపిస్తలేదు. నా డార్లింగ్ గారు కొడాలి నాని. మళ్ళీ చెప్తున్నా, మనసున్న మహారాజు. జగనన్న తర్వాత పార్టీ క్షేమం కోరి, జగనన్న క్షేమం కోరి, జగనన్న కుటుంబం క్షేమం కోరే వ్యక్తులు నాకు తెలిసిన వాళ్ళు 2. కొడాలి నాని, పేరు నాని. పేరు నాని అన్నయ్య పెద్దోడు, అన్న అంటే ఒక చిన్న తమ్ముళ్ళు అంటాడు నేను వాళ్ళిద్దరికి. ఎస్, ఐ లవ్ దెమ్ సో మచ్. ఏం మాట్లాడుతాం అసలు? నేను జైలుకి వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి నా భావక్షేమాలు ఆల్మోస్ట్ నా బ్రదర్తో, నా వైఫ్తో కంప్లీట్ మానిటరింగ్ చేసింది కొడాలి నాని, పేరు నాని. ఒకటే చెప్తాను, కపటం, క్రోధం, ద్వేషం ఏమి ఉండవు వీళ్ళిద్దరికి. చేస్తా అంటే చేస్తారు, లేదు అని ఇప్పుడు దాకా నేను కొడాలి నాని నోట్లో నుంచి ఆ మాట. ఎందుకంటే నేను ఒకటి సందర్భం చూసా, క్రాంతి ఒకటి చెప్తా నాని గురించి. R&B గెస్ట్ హౌస్లో ఉన్నాడు, మంత్రిగా ఉన్నాడు అన్న. ఎవరో ఒకతను అన్న గ్రీవెన్స్ వస్తారు, చాలామంది అన్నం చూస్తానికి వస్తే నేను కూడా పోయినా, ఏదో మాట్లాడదామని పోయినా. ఫ్రీగా ఉంటేనే లోపల రూమ్లో పోయి మాట్లాడేసి వస్తాం. అన్న ఎవరో కిడ్నీ ప్రాబ్లం ఉంది సార్, చాలా ప్రాణాపాయ స్థితిలో ఉన్నాము, హాస్పిటల్స్లో కూడా ఇప్పుడు పెడితే కార్డు 2-3 రోజులు టైం పట్టిద్ది, రేపు మధ్యాహ్నం కల్లా ఆపరేషన్ చెప్తే చచ్చిపోతాడంటే, నానన్న జేబులో నుంచి 10 లక్షల రూపాయలు తీసి అతనికి ఆపరేషన్ చేయించి అతనికి మళ్ళీ జీవం, అంటే ఆ సాయం చేసిన వ్యక్తి కొడాలి నాని. అంటే అట్లాంటి ఎన్నో చాలా, అంటే సొంత డబ్బులే.
వాళ్ళ బ్రదర్ దగ్గర నుంచి వాళ్ళ ఏదో ఇమీడియట్గా చేసేసాడు, అయిపోయింది. పేరు నాన్న పలానా ప్రాబ్లం వచ్చిందంటే దానికి ఖచ్చితంగా నాన్న దగ్గర పేరు నాన్న దగ్గర సొల్యూషన్ ఉంటుంది ఖచ్చితంగా. ఓకే, అనిల్ అట్లా కాదు, ఇట్లా 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 నాకే కాదు చాలా మందికి. అసలు అంటే ఇప్పుడు మీతో ఉన్నారా, మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారా ఎవరు? ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఇద్దరు వ్యక్తులు. ఇప్పుడు అందరికీ మీడియా పరంగా ఒక విషయం చెప్పాలి, అందరికీ చేతులు జోడించి చెప్తా ఉన్నా, దాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ ఎవరు నన్ను బయటికి తోసేయలేదు. ఎందుకంటే నేను ఇంతవరకు వైసీపీలోనే లేను, నేను వైసీపీలో జాయిన్ అవ్వలేదు. బట్ నేను రిపబ్లికన్ పార్టీకి రాజీనామా ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రియ శిష్యుడిగా, అభిమానిగా నేను పార్టీ ఆఫీస్కి వెళ్ళిన. ఒకళ్ళిద్దరు నేనంటే గిట్టని వాళ్ళు, నేను జైలుకి పోతే, క్లారిఫికేషన్ ఇస్తున్నాను మీకు, నేను జైలుకి పోతే సంతోషపడ్డాను, జనసేన టీడీపీ ఏ విధంగా అయితే సంతోషపడిందో ఆ విధంగా నేను సంతోషపడ్డాను అని ఒక వ్యక్తి చెప్పారు. ఎవరైనా కారుమూరి వెంకటరెడ్డి. మరి ఆయన ఎందుకు చెప్పారు ఈ మాట? అధికార ప్రతినిధిగా ఉండి, జాయింట్ సెక్రటరీగా ఉండి చెప్తున్నా, ఆయన జైలుకి వెళ్తే సంతోషపడిన వాళ్ళలో నేను కూడా ఒకడిని అని అన్నాడు. ఆ క్లియర్గా ఆ వర్డ్ ఉంది. నేను త్వరలో అది రిలీజ్ చేస్తాను, ఎందుకంటే అందరికీ తెలియాలి. ఎందుకంటే ఇతను మా దాయాది కాదు, మాకు పూర్వం శత్రువు కాదు. నా మీద ఎందుకు అంత క్రోధం పెంచుకున్నాడు అనేది నాకు తెలియదు. నా మీద అంత ఎందుకు ఆయన అట్లా మాట్లాడారనేది కూడా నాకు తెలియదు. ఎందుకంటే నాకు ఐఎమ్ నో వే కన్సర్న్ విత్ హిమ్ అండి. వై షుడ్ ఐ డోంట్ కేర్ ఈవెన్. వై? బికాస్ ఐఎమ్ జస్ట్ ఓన్లీ ఆన్సరబుల్ టు జగన్ అన్న. ఐఎమ్ వర్కింగ్ ఫర్ జగన్మోహన్ రెడ్డి గారు. ఐఎమ్ వర్కింగ్ ఫర్ వైఎస్ఆర్సీపీ పార్టీ. పార్టీ అంటే ఎవరు? ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు, వైసీపీ కార్యకర్తలు. ప్రతి కార్యకర్త కోసం బోరుగడ్డ అనిల్ కుమార్ పనిచేస్తున్నాడు. వైసీపీ పార్టీ దళితులని హక్కును చేర్చుకొని భుజాన పెట్టుకొని నెత్తి మీద కూర్చోబెట్టుకున్న పార్టీ. దానికి ఉదాహరణ ఇద్దరు మనుషులు చెప్తాను, ముగ్గురు మనుషులు చెప్తాను. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎస్సీ కమిషన్ చైర్మన్ అయిన మేరుగు నాగార్జున గారు, ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి రెండోసారి కూడా గెలిపించుకొని ఆయనకి మంత్రి పదవి ఇచ్చారు. ఫోటోగ్రాఫర్గా ఉండి కూలి పనికి వెళ్తున్న నందిగం సురేష్ని ప్రధానమంత్రి ఏ చట్టసభల్లో కూర్చొని మాట్లాడుతున్నారో ఈ దేశాధినేతలతో పాటు సమానంగా కూర్చోబెట్టిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎస్టీ కులానికి సంబంధించి ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కడో మారు మూలన ఉంటున్న పుష్పశ్రీ వాణి నా సహోదరి, ఆమెని రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి చేసిన ఘనత తానేటి వనిత, హోమ్ మినిస్టర్, మొట్టమొదటి మహిళా హోంమంత్రి. ఆఫ్టర్ బైఫర్కేషన్, ఆంధ్రప్రదేశ్ బైఫర్కేట్ అయిన తర్వాత ఆఫ్టర్ ద బైఫర్కేషన్ ద ఫస్ట్ అండ్ ప్రైమ్ హోమ్ మినిస్టర్, లేడీ హోమ్ మినిస్టర్ సుచరిత. ఈ విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పనివయ్యా, చెప్పని ఏ పొద్దు నీకు టీడీపీ బ్యాండ్ బాజా అవుతుంది. బోరుగడ్డ అనిల్ కుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. ఇట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం తాడేపల్లి. అది సాక్షిలో వచ్చిందా? సాక్షిలో వచ్చిందా? సాక్షి ఏందన్నా? సాక్షిలో కానీ ఏ ఎవరైనా సరే పార్టీ నుంచి ఎవరైనా పెద్దోళ్ళు చెప్పినారన్నమాట. ఒకవేళ సర్క్యులర్ అయిందా? ఇది ఏం సర్కిల్? అది వెంకటరెడ్డి రిలీజ్ చేసింది. వెంకటరెడ్డి రిలీజ్ చేశాడు. యనమల నాగార్జున యాదవ్ దాన్ని ట్వీట్ పెట్టాడు. నాగార్జున యాదవ్ ఎందుకు పెట్టినావు ట్వీట్ అంటే కారుమూరి అన్న పెట్టమన్నాడు, పెట్టిన. ఆ శేఖర్ రెడ్డి మాట్లాడతాడు. శేఖర్ రెడ్డి ఎందుకు మాట్లాడినావు? కారుమూరి వెంకటరెడ్డి ప్రియ శిష్యుడు అంట శేఖర్ రెడ్డి. అసలు ఈ కారుమూరి వెంకటరెడ్డి ఎవరు? నేను 2011 నుంచి వైసీపీ పార్టీలో పనిచేస్తాను. 11 లాస్ట్లో నేను లండన్ నుంచి వచ్చి ఇండియా వచ్చినప్పుడల్లా వైసీపీ పార్టీకి నేను పనిచేస్తా ఉన్నాను, వాలంటీర్గా పనిచేస్తా ఉన్నాను. 2014 ఎలక్షన్ చేసినాను. మీరు రిపబ్లికన్ పార్టీ, మీరు వైఎస్ఆర్సీపీకి ఎట్లా పనిచేస్తారు? నేను రిపబ్లికన్ పార్టీలో జాయిన్ అయింది 16 డిసెంబర్లో. 17లో నేను అపాయింట్ అయ్యాను. 17, 18, 19 నుంచి పనిచేస్తున్నాను నేను. అవును, మీరు వైఎస్ఆర్సీపీకి అప్పటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీకి నేను ఒక వాలంటీర్గా పనిచేస్తున్నా. నిన్నెవరో చెప్తా ఉన్నారు మెంబర్షిప్ లేదు అని. మెంబర్షిప్ కట్టిన, మెంబర్షిప్ కార్డు ఉంది. ఆడికి పోతే ఎవరికి తెలుసు? తెలియదు కదా. ఆ పాత ఆఫీస్ హైదరాబాద్లో ఉండేది. హైదరాబాద్ ఆఫీస్కి వచ్చి విజయసాయిరెడ్డి గారి సమక్షంలో మెంబర్షిప్ కట్టింది. ఒక్కసారి నాకున్న కోరిక ఏంది అని అంటే, మీ మెడల వైసీపీ కండువా చూడాలనుకుంటున్నా. ఖచ్చితంగా టైం వచ్చినప్పుడు పడుతుంది, జగనన్నే వేస్తారు. అంటే ఏంది నీ ఉద్దేశం? అంటే కాదన్నా, వాళ్ళేమో మా పార్టీ కాదు, అనిల్ కు మాకు సంబంధం లేదు, ఎవరో మాకు తెలియదు, అంటే ఎట్లా చెప్పండి? అసలు అతనికి అంత పగ నా మీద ఏందో, దళితుడినైనా నా మీద అతనికి అంత పగ. దళిత కార్డు వాడొద్దు మీరు చెప్తారు. దళితుడిని అందుకోసం మీరు ఇన్ని రోజులు లేచిపోయారా? ఎవరు మీరు? అసలు ఏ రోజున్నా నీ ఇంటర్వ్యూస్ దళిత కార్డు మీద మాట్లాడనా? అందుకే ఇప్పుడు ఈ పొద్దునే చెప్పుకున్నా. ఎందుకు? అతను రెడ్డి కదా, కారుమూరి వెంకటరెడ్డి.
నాకు తోకలేదు, ఎందుకు మాట్లాడినా నా గురించి? వాడెవడో సతీష్ రెడ్డి ఇంకోడెవడో మాట్లాడతాడు, వీళ్ళందరూ నేను కాకపోతే అపాయింట్ అయిన వాళ్ళు. వైఎస్ఆర్ పార్టీ దళితులకి పెద్దపీట వేసిన పార్టీ అబ్బా, అది నువ్వో నేను నమ్మించాల్సిన అవసరం లేదు ప్రజలకి. దళితులు ఇంటికాడికి పదవులు తీసుకుపోయి ఇచ్చి ముఖ్యమంత్రి, మాజీ ఉప ముఖ్యమంత్రుల్ని, హోంమంత్రుల్ని, ఎంపీలు చేసిన ఘనత పార్టీకి ఉంది. ఇప్పుడు వాళ్ళందరికీ నేను చెప్తాను, కాలర్ పట్టుకొని చెప్పాడు దళితులు ఇంటి మేనలు, ఎస్సీలు ఇంటి మేనలు నేనని. ఎవరన్నా చెప్పినాడా? రాష్ట్రంలో ఎవరైనా చెప్పినాడా? దళితులు ఇంటి, ఎస్సీలు ఇంటి మేనలు అని చెప్పారు. ఎవరు చెప్పినారు? జగన్మోహన్ రెడ్డి గారు. ఓట్ల కోసం కదా? ఏంది ఓట్ల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు ఎవరిని అడుక్కోవాల్సిన అవసరం లా. क्रेज का बाप है वो, क्या है? क्रेज का बाप है. షేక్ అయింది, బయటకు వస్తే ఎట్లా ఉందో తెలుసు కదా. ఒకటే చెప్తున్నా, ఈజ్ అ మాస్ లీడర్, ఈజ్ అ మ్యాన్ ఫర్ పీపుల్. మాస్ లీడర్ ఈజ్ అ మ్యాన్ ఫర్ పీపుల్. మాస్ లీడర్ 11 కు పరిమితం చేసి కమ్ముకుండా 40% ఓటింగ్ ఉంటే 11 కి పర్మిట్ చేసింది ఏంది? టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి అవన్నీ టైం వచ్చినప్పుడు అన్ని దేవుడు తెలుస్తాడు, అందరు నిగ్గులు తెలుస్తాడు దేవుడు. ఖచ్చితంగా చెప్తున్నాను, భగవంతుడు అనేవాడు ఉన్నారు, ఆయనకి తెలుసు. గాడ్ విల్ డూ ద థింగ్స్ ఇన్ రైట్ టైం, దట్స్ ఇట్. అది నేనైతే ఒకటే అనుకుంటున్నాను, కార్యకర్తలను బలోపేతం చేసుకుంటానికి దేవుడిచ్చిన అవకాశంగా భావిస్తున్నాను నేను. ఈ టైం, ఈ ఓడిపోవటం కూడా కార్యకర్తలను బలోపేతం చేసుకుని. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక కార్యకర్త ఇబ్బంది పడితే ఆయన ఎంత సతమతం అవుతారో, ఆయన ఎంత నలిగిపోతారో నా విషయంలో నేనే ప్రత్యక్ష సాక్షి. చాలా మంది ఒక్కసారి కూడా కలవలేదు కదా ఇంతవరకు. ఎవరిని? నీకు తెలుసా నేను కలవలేదని? అంటే నేను కలిసి కూర్చొని వాటేసుకొని ఫోటోలు తీసుకొని ఆ ఫోటోలు బయటకు వస్తే కలిసినట్ట. ఒక్క ఫోటో చూపిరా. ఎందుకు చూపించాలి నీకు? నీకు ఎందుకు చూపించాలా? చూస్తా నేను. నీకెందుకు చూపించాలా? టైం వచ్చినప్పుడు, అరే భయ్ టైం వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కండవేస్తారు, ఆ రోజు మొత్తం ఫోటోలు బయట పెడతాం. ఓకేనా? చాలా రైట్. ఓకే. మాంసం తిన్నామని మెడలో పేగులేసుకునే పరిస్థితులు ఎవరికి ఉండవు. లేదనుకో, నేను అధికార ప్రతినిధి, నేను జాయింట్ సెక్రటరీని, ఆ సెక్రటరీ నీ సెక్రటరీని ఇష్టానుసారంగా పదవుల పేర్లు చెప్పుకొని ఎదుటి మనిషిని కించపరచాలనుకునే వ్యక్తిత్వం నాది కాదు. వైఎస్ఆర్ సిపి అనేది చాలా పెద్ద కుటుంబం. తమ్ముడు వెంకటరెడ్డి అయినా ఏంది? తమ్ముడు వెంకటరెడ్డి తమ్ముడు కాగా 56 సంవత్సరాలు ఉన్నాయి వానికి. నేను అట్లా అంటలేను, వయసులో చిన్నోడు తమ్ముడు. ఎట్లా పడితే అట్లా మాట్లాడి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి లాంటి వ్యక్తి. ఆ చిన్నోడు నా తమ్ముడు ఏదో మాట్లాడాడు, నాగార్జున ఏదో మాట్లాడాడు. తమ్ముళ్ళు క్షమించుకుంటాం. ఒక కుటుంబంలో నాకు మా నాయన చాక్లెట్ ఇలా, నాకు చాక్లెట్ ఇస్తాడు మా నాయన. చిన్నోళ్ళని వాళ్ళిద్దరికి చాక్లెట్లు ఇచ్చినారు. వాళ్ళిద్దరికి చాక్లెట్లు తీసుకొని వాళ్ళు ఇప్పుడు అరే నీ చాక్లెట్ లేదు, నీ చాక్లెట్ అని నన్ను ఎక్కిరిస్తా ఉన్నారు. మా నాయన నాకు కూడా చాక్లెట్ ఇస్తాడు తొందరలో, నేను కూడా చాక్లెట్ తీసుకొని నేను కూడా ఆగొద్దు, వాళ్ళని కూడా ఉడికిస్తాం. అంటే ఇది ఒక కుటుంబం. నేను చెప్పే పూర్తిగా నువ్వు కాంప్లిమెంట్ మాట్లాడమంటావు, డిస్టర్బ్ చేస్తావు, దెంకెళ్తాము, ఇంటర్వ్యూలోంచి వెళ్ళిపోతాను. కాంప్లిమెంట్ ఇస్తా. ఏది నువ్వు కాంప్లిమెంట్ ఇచ్చేది? మాట్లాడి అయ్యా, మాట్లాడి. క్వశ్చన్స్ చేస్తావు, ఆన్సర్స్ కట్టడం రావద్దు. వైఎస్ఆర్సీపీ పార్టీ క్లారిటీ ఇవ్వని. వైఎస్ఆర్సీపీ పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలది. ఈ పార్టీని లేదా పార్టీ ఆఫీసులోకి లోపలికి వెళ్ళాలని ఎవరి పర్మిషన్ అడగాల్సిన పని లేదు. దళితులది, అట్టడుగు అణగానిన వర్గానికి చెందిన బడుగు బలహీన వర్గాలది వైఎస్ఆర్సీపీ పార్టీ. ప్రతి ఇంటి పెద్ద కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. పార్టీ ఆఫీస్కి వస్తే నన్ను అన్న బలకలేదు, వాళ్ళు బలకలేదు కాదు. మన పుట్టింటికి వెళ్తాం, పుట్టింట్లో ఎవరు మాట్లాడాలా? మనం స్వతంత్రంగా ఉండాలా. ఆ విధంగానే నేను పోయినా. ఎవడో ఒకడు ఉంటాడు, శకునిగాడు ఉంటాడు, ఖచ్చితంగా రాళ్ళు వేస్తూ ఉంటారు. వాటన్నిటి చేతిలో పట్టుకొని దాచిపెట్టి పక్కన పెట్టుకోవాలా. ఎందుకంటే టైం వచ్చినప్పుడు వేసేది కాదు, ఆ రాళ్ళతో నీట్గా పాజి చేసుకోవాలా. ఎక్కడెక్కడ కాంప్లిమెంట్ అన్న కదా, అది ఏంది అని అంటే ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలా నాకు అనిపించింది ఏంటంటే కరెక్ట్గా రాజకీయం అనే నీళ్ళు మీకు వంట పట్టినాయి అని అనిపించింది. రాజకీయం అనేది నేను ఎప్పుడు చేయాలని అనుకోను. ఎందుకంటే నేను రాజకీయ నాయకుడు అని కూడా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను. ఈజ్ అ లీడర్ బార్న్ ఫర్ పీపుల్. ఏమి ఇప్పుడు జగన్ అన్న బార్న్ విత్ గోల్డ్ ఫింగర్ స్పూన్. పర్సనల్లీ ఐ నో దాట్. జగన్మోహన్ రెడ్డి గారు 10th క్లాస్లో కడపకు పోయినాం. కడపకి అక్కడ మా బంధువులు ఉన్నారు, చూసేదానికి పోయినాం. ఒక పెళ్లిలో అందరూ వచ్చారు, వాళ్ళు కూడా చాలామంది అందరూ వచ్చారు. మేము పోయినాం. పోతే జగన్ వస్తున్నాడు అని ఇంట్లో, అంటే చాలామంది బయట ఫ్యాన్స్ ఉంటారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారిని చూసేదానికి ఇంట్లోనే ఫ్యాన్స్ ఉన్నారు. చిన్నాయన పిల్లలు, పెదనాయన పిల్లలు, అత్తల పిల్లలు, మామూలు పిల్లలు. అన్న రాగానే మొత్తం చుట్టూ చేరినారు గుంపు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే అంత ప్రేమ. ఒకటి మనుషులు అన్ని యాంగిల్స్ ఉన్నాయి, కానీ
ఎక్కువ ప్రేమ, అది అది ఎండ్లెస్. ఇంకంతే. జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి ప్రేమ 1% అయితే జగన్ అన్న ప్రేమ 100%. ఖచ్చితంగా చెప్తాను. రాజశేఖర రెడ్డి గారు రాష్ట్రం కోసం, ప్రజల కోసం 2 అడుగులు ముందేస్తే జగన్మోహన్ రెడ్డి గారు 200 అడుగులు ముందుకేసారు. ఏమి లేక ఈరోజు ఆయన రాజకీయాల్లో ఉన్నాడు. ఆ రోజు కాంగ్రెస్తో కాంప్రమైజ్ అయి ఉంటే, కాంగ్రెస్తో కాంప్రమైజ్ అయ్యి ఉండుంటే 2 కేంద్ర మంత్రి పదవులు, మళ్ళీ 2014లో ఖచ్చితంగా ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఆయనే. ఎందుకంటే రాష్ట్రంలో ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ, లీడర్స్ ఆయనకి ఇచ్చే మద్దతు కానీ, ఆల్ ఓవర్ ఎంపీస్, ఎమ్మెల్యేస్ కంప్లీట్ జగన్ మద్దతు ఉంది. కానీ ప్రజల కోసం ఆయన నడుం బిగించారు. ఎందుకు? ఆ రోజు ఎందుకు జైలుకి పోయినాడు ఆయన? ఈరోజు అవ్వాతాతకి పెన్షన్ ఇవ్వడానికి. ఆ రోజు ఎందుకు జైలుకి పోయినాడు ఆయన? అమ్మఒడి ఇవ్వడానికి. ఆ రోజు ఆయన జైలుకి ఎందుకు పోయినాడు? ఈరోజు బడి పిల్లల్ని చదివించేదానికి, రేపు భవిష్యత్తు తరానికి వాళ్ళ ఇంట్లో పేదరికం అనేది లేకుండా చదివిస్తే ఒక పిల్లోడిని. ఇప్పుడు ఒక ఆటో అతను కానీ, రిక్షా అతను కానీ, కూలి పని చేసుకునే వాళ్ళు కానీ, ఎవరైనా కానీ పొద్దున్నే గడప దాటి బయటకు వచ్చినాం, సొక్కా వేసుకొని చెప్పులు వేసుకొని, నువ్వు ఎందుకు వస్తున్నావు బయటికి? ఇంటర్వ్యూస్ ఎందుకు చేస్తున్నావు? యువర్ లైవ్లీహుడ్, జీవనోపాధి. ఎవరికైనా అంతే. ఈరోజు రిక్షా తొక్కునే వాళ్ళు కానీ, ఆటో తొక్కునే వాళ్ళు కానీ, లారీ తోలే వాళ్ళు కానీ, మెకానిక్ కానీ, వేరే చిన్నపాటి లేబర్ పనులు చేసుకునే వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో స్కూళ్ళ విషయంలో ఇంగ్లీష్ మీడియం స్కూల్ చదివినారు. వాళ్ళ కళ సాకారమైంది. బెండపూడి గ్రామం నుంచి ఒక అమ్మాయి ఇంగ్లీష్ మాట్లాడింది అమెరికన్ స్లాంగ్తో. అమ్మాయి వాషింగ్టన్ కూడా పోయి వచ్చింది. చాలామంది పిల్లల్ని ఇంటర్నీస్గా జగన్మోహన్ రెడ్డి గారు అబ్రాడ్ పంపించడం జరిగింది. అంటే ఆయన ఒక కళ కన్నాడు. ఏంది ఒక తరం. ఇప్పుడు మనం ఇక్కడ కట్ చేసి మనం వీళ్ళకి కనుక మంచి ప్రోత్సాహం ఇస్తే ఖచ్చితంగా రాబోయే తరాల్లో ఒక ఇంజనీర్ అవ్వచ్చు, ఒక డాక్టర్ అవ్వచ్చు, ఒక పొలిటీషియన్ అవ్వచ్చు, ఒక అడ్వకేట్ అవ్వచ్చు, ఒక జడ్జి అవ్వచ్చు. ఎన్నో అవకాశాలు క్రియేట్ చేయొచ్చు అని ఆయన చదువులో ఒక మార్పును తీసుకొచ్చారు. రైట్. ఇప్పుడు నేను మాట్లాడతా. ఇప్పుడు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేయాలంటే నాట్ ఓన్లీ బెండపూడి చేస్తే సరిపోదు, అండ్ ఏపీ స్టేట్ మొత్తం చేయాలి. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 ఏంది అని ఏపీ స్టేట్ మొత్తం కాలేదా చెప్తున్నా. నువ్వు అడిగిన క్వశ్చన్ నేను మళ్ళీ క్వశ్చన్ వేస్తున్నా. చెప్పండి. వాట్ యు నో అబౌట్ జగన్మోహన్ రెడ్డి గవర్నెన్స్? ఇప్పుడు ఎవరో నీకు ఏం తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు? ఎవరో మాట్లాడి వాషింగ్టన్ పోయిరు అని నేను చెప్తాను. అమ్మాయి జస్ట్ ఎగ్జాంపుల్. అమ్మాయి పేరు కూడా నాకు తెలీదు. రీసెంట్ గా నేను ఏదో ఇంటర్వ్యూ చూసిన. అంటే ఈ రోజు అమ్మాయి చాలా మంచి పొజిషన్ లో ఉంది. ఆమె బీటెక్ చదువుకుంది. మా పార్టీ వాళ్ళు కూడా పోయి అమ్మాయికి కంప్లీట్ చేయండి. అంటే మీరు అన్నారు ప్రజల కోసమే జైలుకు పోయిండు, ప్రజల కోసమే జైల్లో ఉన్నాడు, ప్రజల కోసమే అని అన్నారు. అసలు ప్రజల కోసం కాకుండా, ప్రజల కోసం కాకుండా కద్దరు సొక్క నలగకుండా పార్లమెంట్ లో కూర్చొని కేంద్ర మంత్రిగా కూర్చున్న అవకాశం వచ్చిన తోసిపుచ్చి 16 నెలలు జైల్లో ఉండి రాష్ట్రాన్ని 2 ముక్కలు చేసి విడగొట్టే పరిస్థితిలో ప్రాణాలకి తెగించిన జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం, ఆంధ్రప్రదేశ్ క్షేమం కోసం విడగొట్టొద్దని చెప్పి జైల్లో కూర్చొని ధర్నాలు చేసి ప్రాణం మీదకు తెచ్చుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. చరిత్రలో ఒకడే నిజమైన నాయకుడు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు అయితే చెరగని ముద్ర వేసుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ షర్మిలను ఇప్పుడు ప్రజలందరినీ ఇంత ప్రేమించేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లైనటువంటి వైఎస్ షర్మిలను కావచ్చు, లేకపోతే సొంత తల్లైనటువంటి విజయమ్మను కావచ్చు, ఎందుకు దూరం పెట్టిండు? అదొక్కటి చెప్తారా? దూరం పెట్టారని నువ్వు అంటున్నావు, మీడియా అంటుంది. మరి లోటస్మాన్కి వచ్చినారు, విజయమ్మని గెలిచారు. విజయమ్మ గాని షర్మిలమ్మ గాని ఏ పొద్దుైనా మా అన్నతో మేము మాట్లాడలా విడిపోయినామని చెప్పి డైరెక్ట్ వచ్చి ప్రశ్న డైరెక్ట్ పార్టీ స్టేట్. నేను అడిగిన దానికి స్ట్రైట్ గా సమాధానం చెప్పు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. క్వీన్ ఈజ్ ఆల్వేస్ క్వీన్. గుర్తుపెట్టుకో, క్వీన్ ఈజ్ ఆల్వేస్ క్వీన్. ఇవి కావన్నా. నేను ఒకటి అడుగుతా, చెప్పండి. ఇప్పుడు మీకు సొంత బ్రదర్ ఉన్నారు అనుకోండి, మీ ఇంట్లోనే ఉన్నారు, మీరు 3 పూటలా మంచిగా ఫుడ్ పెడుతున్నారు, మంచిగా చూసుకుంటున్నారు, మీకున్న ఆస్తిలో సాగు పాలు ఇచ్చారు, మీకు ఏమో అయితే ఎంజాయ్ చేస్తారో మీరు కూడా తను అది ఎంజాయ్ చేస్తున్నాడు, తను హ్యాపీగా ఉన్నట్టు, నిమ్మలంగా ఉన్నట్టు. తను బయటికి వచ్చి నా కాడనో లేకపోతే ఇంకొక అన్న కాడనో ఉన్నాడు అనుకోండి, అప్పుడు మీరు మంచిగా చూసుకున్నట్ట? ఏం ఇప్పుడు దాన్ని మంచిగా చూసుకోలేదని చెప్పి ఎట్ట మాట్లాడుతావు? ఇప్పుడు జరగాల్సినవి చక్కగా జరిగినాయి. ఇంకా ఏమన్నా ఉన్నాయనుకో వాళ్ళిద్దరి మధ్యలో తెలుసుకుంటారు. దాన్ని రాజకీయం చేయాల్సిన అవసరం ఏముంది? నువ్వు రాజకీయం చేసినంత మాత్రాన, నువ్వు 10 ప్రశ్నలు వంకర టెంకరగా అడిగినంత మాత్రాన, ఇంకొకటోడో వంకరగా మాట్లాడినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిలమ్మ చెల్లి కాకుండా పోదు. అసలు మీ అందరికి ఒక మాట చెప్తున్నా, వినవయ్యా బాబు, అడిగిన దానికి చెప్తేనో ఊరికే మధ్యలో క్వశ్చన్ చేస్తావు. నువ్వు అడిగిన క్వశ్చన్ కి ముందు సమాధానం చెప్పని గలబా ఎందుకు పెడతావు, గలాట ఎందుకు చేస్తావు? చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చెప్తారండి, వైఎస్ షర్మిల ఈజ్ మై డాటర్, షీఈ్ నాట్ మై సిస్టర్ అని. జగన్మోహన్ రెడ్డి గారి పెద్ద కూతురు షర్మిలమ్మే.
తర్వాత హర్షపాప వర్షపాప. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నా, కుటుంబంలో నా కుటుంబంలో కూడా ఉన్నాయి కలహాలు, ఉంటాయి నీ కుటుంబంలో కూడా ఉంటాయి, అందరి కుటుంబాలు ఉంటాయి, ఎవడు బయటేసుకోడు, బయటేసుకునే పరిస్థితులు కాదు. ఇప్పుడు విజయమ్మ గారు కానీ, షర్మిలమ్మ కానీ, బ్రదర్ అనిల్ కానీ, లేదా పిల్లలు కానీ ఏ పొద్దుైనా వచ్చి మా అన్నకి మాకు గొడవలు ఉన్నాయి, మా బావకి మాకు గొడవలు ఉన్నాయి, నా కొడుక్కి నాకు గొడవలు ఉన్నాయని ఏమన్నా సరే ఒక ప్రెస్ నోట్ కానీ ఒక సర్క్యులర్ కానీ రిలీజ్ చేశారా? అడిగిన దానికి సమాధానం చేశారా? చెప్పు సమాధానం. ఏంది చెప్పు, ఏంది చెప్పండి. మీరు చేశారా లేదా? చేయకపోవడం ఏంది నాకు అర్థం కాదు. కానీ మీరు నేను వీడియో రికార్డ్ అవుతుంది, కటింగ్ గిటింగ్ పెట్టొద్దు. నేను రేపు పొద్దున కోర్టులో కేసు నూకుతాను నీ మీద, ఏడే తెలంగాణ కోర్టులో కేసు వేస్తాను నీ మీద. విజయమ్మ కానీ షర్మిలమ్మ కానీ మా అన్నకి మాకు గొడవలని మేమిద్దరం మాట్లాడుకోవట్లేదని చెప్పి ఏమన్నా గోడాటం కట్టినరా? కానీ మేమిద్దరం మాట్లాడుకుంటున్నాం, మేమిద్దరం సఖ్యతతో ఉన్నాం అని చెప్పేసి ఏడ కూడా చెప్పలేదు. అంటే పుట్టిన దగ్గర నుంచి చెప్పి కన్ఫర్మేషన్ ఇచ్చి నీకోను ఎలక్ట్రానిక్ మీడియా కన్ఫర్మ్ ఇచ్చి వాళ్ళతో మాట్లాడుకుంటారా? ఒక్కసారి అడిగిపిస్తావా? ఎవరికి ఎవరికి? మీడియాకి. నీకు షర్మిలమ్మ సంగతి తెలియనట్టుంది, చెప్పిస్తావా? మరి వార్త మేము చెప్పిందా? వాళ్ళు బాగుంటే లోపల ఆడబిడ్డ వదిలు బాగున్నారు, అత్త కోడలు బాగున్నారు, అన్నా చెల్లెలు బాగున్నారు. దండం పెడతా. క్రిస్టియన్ గా చెప్తున్నా, అబద్ధం ఆడిన నేను ఉన్నది చెప్తున్నా. కుటుంబ కలహాలు ఉంటాయి ప్రతి ఒక్కరికి. రోడ్ల మీద రావద్దని ఓడే రోడ్డు మీదకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకి వచ్చారా? షర్మిలమ్మ రోడ్డు మీదకి వచ్చిందా? రాలేదా? భారతం ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చిందా? ఏ పార్టీ ఉంటే వైసీపీలో ఉండాలి కదా షర్మిలమ్మ గారు. షర్మిలమ్మ రాజకీయాల్లోకి రావడం జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం ఉందో లేదో తెలీదు. ఇంటి ఆడబిడ్డగా అది చెప్పు. మరి అన్నగా తండ్రి స్థానంలో ఉండి ఖండించాల్సిన బాధ్యత ఆయనకు ఉంది, ఖండించాడు. వదినగా బాధ్యత బాబు నువ్వు ఊరికే నువ్వేదో వాళ్ళకి టీడీపీ వాళ్ళకి ఫేవర్ గా జనసేన వాళ్ళకి ఫేవర్ గా చెప్పించాలనుకున్నాడు. ఏం మనిషి నువ్వు, ఇటాది ఇంటర్వ్యూ అయినట్టే. ఏం మాట్లాడేది విను, నువ్వు మాట్లాడేది విను, ఇవన్నీ దొబ్బో. ఒక్క నిమిషం, నువ్వు అడిగా క్వశ్చన్ ఆగు, ఒక్క నిమిషం. అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు షర్మిల పార్టీలో తిరగవచ్చు, పార్టీని ముందుకు తీసుకుపోవచ్చు, మొత్తం ప్రచారం కదా. నువ్వే అంటున్నావు షర్మిల పార్టీ అధికారం. ఆయన చెల్లికి అంత రాయి గుచ్చుకున్నా ఆయన విలువలు ఆడిపోతాడు, మీకు తెలుసా? నేను చెప్తా, నేను మాట్లాడిస్తావు మాట్లాడివా అన్న సందర్భం వచ్చినప్పుడు నేను షర్మిలని అడుగుతాను, మీరు డిఫెన్స్ చేయకండి ప్లీజ్. ఇప్పుడు నేను మాట్లాడా వద్దా? నేను చెప్తాను, నేను పాదయాత్రలో ఉన్నా, వద్దన్నా. నేను చెప్పొద్దు అంటున్నా కదా, నేను చెప్పొద్దన్నా కూడా చెప్తారా? సరే ఈ విషయం పక్కన పెడతాం. నాకు కోపం వస్తుంది, నాకు ఏమీ చేయలేని పరిస్థితి రాయా, నీకు దండం పెడతా, నాకు కోపం వస్తుంది. అంటే నువ్వు నన్ను ఏంటంటే నన్ను ఒక కంజెస్టెడ్ లెవెల్లోకి తీసుకెళ్ళిపోతున్నావు. ఇది కరెక్ట్ కాదు. నువ్వు క్వశ్చన్ అడిగావు, నేను సమాధానం చెప్తున్నా. అన్నా వద్దన్నా, నేను వద్దంటున్నా. నువ్వు సమాధానం చెప్పొద్దు, నేను దెంకెళ్తాను. నాకు ఇంట్లో ఏది లేకపోతే సమాధానం చెప్పని నువ్వు నీ ఇష్టమా? అంటే నీ స్టూడియోకి వచ్చి నీకు ఇంటర్వ్యూస్ అని చెప్పి నీ ఇష్టం చేస్తావా? అరే భయ్ నువ్వు అడిగావు, నేను చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు షర్మిలమ్మ పాదయాత్ర చేస్తా అంటే జగన్మోహన్ రెడ్డి గారు పొద్దున సాయంత్రం షర్మిలమ్మకి బాగుండట్లేదని, హెల్త్ పాడవుతుందని చెప్పి ఎన్ని కిలోమీటర్స్ పెడుతున్నారు పాపకి? పొద్దున్న 7 కిలోమీటర్లు నడుస్తుంది, సాయంత్రం 7 కిలోమీటర్లు నడుస్తుంది. అంటే 7 కిలోమీటర్లు పెట్టొద్దండి, 3 కిలోమీటర్స్ పెట్టండి, 4 కిలోమీటర్స్ కంటే మ్యాక్సిమం నడిపించొద్దని నేను చెప్పి ప్రతిరోజు ములాఖాత్కి వెళ్ళిన వాళ్ళకి చెప్పి ఆమె బాగు క్షేమాలు తీసుకున్నాడు. నువ్వే అన్నావు ఇందాక, జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళినారు కాబట్టి షర్మిలమ్మ బాధ్యత తీసుకుంది. షర్మిలమ్మ కాకపోతే ఆ రోజు భారతమ్మ బాధ్యత తీసుకునేది. షర్మిలమ్మ ముందుకు వచ్చింది కాబట్టి భారతమ్మ సపోర్ట్. షర్మిల ఒక్కతే పాదయాత్ర చేసి షర్మిల పాదయాత్ర కాల, షర్మిల వెనకాల భారతమ్మ ఒక పెద్ద వ్యవస్థని ఇటు కుడిభుజం ఎడభుజాన్ని వేసుకొని మా భారతమ్మ షర్మిలమ్మను నడిపించింది. షర్మిల పాదయాత్ర షర్మిల ఒక్కతే చేసే పాదయాత్ర కాల. షర్మిల కావాల్సిన వనరులని సమకూర్చడంలో, షర్మిల వెనకాలుండి పెద్ద తలకాయ నడిపించడంలో భారతమ్మ కీలక పాత్ర వహించింది. రాజశేఖర రెడ్డి గారు చనిపోయారనే బాధతో విజయమ్మ గారు సైలెంట్ అయిపోయి ఆమె చాలా డీలా పడిపోయిన పరిస్థితుల్లో కూడా అటు అత్తని ఇటు ఆడబిడ్డని కుటుంబాన్ని ఒంటి చేత్తో లాక్కొచ్చిన మా అక్క భారతక్క, నిజంగా చెప్తున్నా, సజీవుడని దేవుడిచ్చిన కృపే ఆమెకి. భారతమ్మ సపోర్ట్తోనే, అంటే నువ్వు అంటున్నావు కదా షర్మిలమ్మ లేకపోతే ఆ రోజు ఖచ్చితంగా భారతమ్మ దిగేవాళ్ళు, భారతమ్మ ఖచ్చితంగా దిగేవాళ్ళు.
భారతమ్మ పాదయాత్ర చేసిద్ది. ఓకే అన్న, ఓకే రైట్. వైఎస్ఓ ఇంటి ఆడబిడ్డే భారతమ్మ కూడా అన్న, ఓకే డన్. అదే రక్తం భారతంలో కూడా ఉంది, అదే పౌరుషం భారతంలో కూడా ఉంది. నేను చెప్తున్నా నీకు, షర్మిలమ్మ కాదు ఆ రోజు నువ్వు అంటున్నావు, షర్మిల పాదయాత్ర చేసింది. జగనన్న జైలుకి పోయినారు కాబట్టి భారతమ్మ, షర్మిలమ్మ వీళ్ళందరూ కలిసి ఒక మాట అనుకొని షర్మిల ముందుకు వచ్చారు ఆ రోజు. ఏమని, నేను పాదయాత్రకు వెళ్తా అన్న కోసం. ఆ రోజు భారతమ్మ వాళ్ళు వీళ్ళందరూ వెనకాల నుంచి పుషప్ ఇవ్వబట్టే, బ్యాకప్ ఇవ్వబట్టే ఖచ్చితంగా ఈరోజు షర్మిల పాదయాత్ర చేశారు. ఆమెకి పబ్లిక్ లో క్రేజ్ వచ్చింది. నేనేం చెప్తున్నానంటే, చెప్తాను విను, ఒక నిమిషం కంప్లీట్ అవ్వాలి. నేను చెప్తాను విను, నువ్వు అడిగిన దానికి. షర్మిలమ్మ ఈజ్ ఆల్వేస్ ఎల్డర్ డాటర్ టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, ఖచ్చితంగా ఈ మాట గుర్తుపెట్టుకోండి. కుటుంబంలో మీడియా వాళ్ళందరికీ దండం పెట్టి చెప్తున్నా, కుటుంబంలో అన్నీ ఉంటాయండి, కానీ కుటుంబాన్ని రోడ్డు మీదకి లాగమాకండి. ఓకే రైట్. ఓకే, ఫైనల్గా మీరు చెప్పండి, ఇక టపా అడిగేస్తా. పార్టీ మారుతారా మారరా? నా ఊపిరినంత వరకు జగనన్నతోనే ఫైనల్ ఫిక్స్ ఇది. అరే మళ్ళీ ఒకటోసారి రెండోసారి అట్లా ఏమైనా చెప్తారా ఇప్పుడు మాకు? ఏం చెప్పను, జగన్మోహన్ రెడ్డి ప్రియ శిష్యుడు అనిల్. అంతే ఇక. ఎవరో పిల్లలు, చిన్న పిల్లలు మాట్లాడుకునే, గోలికలు ఆడుకునే పిల్లలు మాట్లాడుకునే మాటలు నువ్వు నన్ను ఈ క్వశ్చన్లు అడగొద్దు. ఇంకా టాపిక్ వదిలేసి అట్లా ఒకసారి ఇంటర్వ్యూలో ఈ టాపిక్ తీసుకురావద్దు. నేను మళ్ళీ చెప్తున్నా, బోరుగడ్డ అనిల్ కుమార్ బిలాంగ్స్ టు వైఎస్ఆర్సీపీ పార్టీ. అభిమానిగా, ప్రియ శిష్యుడిగా త్వరలోనే అన్న దేవుడి కృపతో, సజీవుడని దేవుని కృపతో, జగన్మోహన్ రెడ్డి గారి బ్లెస్సింగ్స్ తో పార్టీలో జాయిన్ అవుతాను. పార్టీ కోసం కష్టపడతాను, పార్టీ కార్యకర్తల కోసం కష్టపడతాను, జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేస్తాను. రైట్. ఓకే, కాకపోతే నేనేమంటున్నా అంటే, ఫస్ట్ ఇంటర్వ్యూకి ఏమో అంటే ఒక ప్రెస్ నోట్ వచ్చింది, మా వైఎస్ఆర్సీపీకి బొరగడ్డ అనిల్ ప్రెస్ మీట్ అయిపోయింది. ఊరికే ప్రెస్ నోట్ గీసినోడు ఆడోడు ఆడి ఊరికే టైప్ చేసి ఆడికో చెప్పి ఇంకొకటి చెప్పి ట్వీట్ పెట్టమని చదువుతామంటాడు. పద్దాకలు దానికి తూతూ అంటావు. ఏందా నువ్వు? నాకు అర్థం కాదు. ఈ ఇంటర్వ్యూ తర్వాత సామి ఇంటర్వ్యూ చెప్పేది అసలు నేను వైసీపీ పార్టీలోనే లేను, వాడేవాడు చెప్పేది ఏంది, నువ్వు నీకు మాకు సంబంధం లేదని నేనే చెప్తున్నా కదా. అసలు నేను వైసీపీ పార్టీకి నాకేం సంబంధం? నన్ను అపాయింట్ చేశారా? వాళ్ళ అధికార ప్రతినిధులని కొమ్ములు చేసి మాట్లాడుతున్నారు. నేను అధికార ప్రతినిధి కాదు, కార్యకర్తగా ఉండా, జెండా మోసే హక్కు నాకుంది. ఇట్స్ మై డెమోక్రటిక్ రైట్. నువ్వు కానీ ఇంకో కొన్కిస్కా గొట్టంగాడు కానీ, ఏ పిల్ల పిత్రేగాడు కానీ, ఏ పిచ్చి కొడుకులు కానీ కారు కూతలు కూసి కులం అహంకారంతో మనమెక్కిన నా కొడుకులు నా కొడుకు మాట్లాడినా అది చెల్లదు. భారత రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కు, నా ఇష్టం వచ్చిన జెండా మోస్తా, నా ఇష్టం వచ్చిన నాయకుడిని నేను మీద పెట్టుకుంటా. నువ్వేడు అడగడానికి? సరే ఓకే, నువ్వేడు వాడేవాడు అడగడానికి? ఇప్పుడు పిచ్చి నా కొడుకు అట్లా ఇట్లా పిచ్చి కొడుకులు, పిచ్చి నా కొడుకులు అనలా, పిచ్చి బట్టి కారు కూతలు కూసే కొడుకులు అన్నా. చెక్ చేసుకో, రికార్డింగ్. ఎందుకు అనకూడదు? మా జోలికి ఎందుకు వస్తా? నేను చెప్పాను నీకు, నేను వైసీపీ పార్టీలో ఉన్నా, నేను నిన్ను డామినేట్ చేసి మాట్లాడుతున్నా, నీకెందుకు నాకెందుకని. నేను లోపలికి వెళ్తానంట, చూపించమంటా రికార్డింగ్, చూపించిన ఇప్పుడు బయట నువ్వే చేసావు ఇంటర్వ్యూ, నువ్వే అడిగావుగా. నేను జైలుకి వెళ్ళినప్పుడు టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు సంతోషపడ్డారు, వాళ్ళతో పాటు ఈడు కూడా సంతోషపడ్డాడంట. అది బయటపడతా తొందరగా, ఎలక్ట్రానిక్ మీడియాలో పెడతా దాన్ని. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టి దాన్ని చూపిస్తాను నేను. నువ్వు ఇప్పుడు చూస్తానంటే ఇప్పుడే డిస్ప్లే చేస్తాను నేను, ఏమంటే చేస్తా ఇప్పుడే. చూపించే దమ్ము నీకు చూపించు, చూపించు, ఏం తప్పే ఉంది? నీకే ఇంటర్వ్యూ ఇచ్చింది అతను, నీ ముందేగా మాట్లాడింది అతను. ప్రజాక్షేత్రంలో బోరుగడ్డ అనిల్ కుమార్ గారు ఓపెన్ బుక్, ఓపెన్ పేజ్. ఎస్, ఇంతకు ముందు నేను దుర్భాషలు ఆడాను, తెలుసో తెలియకో ఆడా, 1-2 ఆడా. ఆ 1-2 మార్ఫింగ్ చేసి కట్టెలు చేసి వాళ్ళకి ఇష్టం పెట్టుకున్నారు. వాళ్ళు ఏం మాట్లాడారు అనేది క్వశ్చన్ ఎవడు వేయలే ఇప్పుడు దాకా, నువ్వు తప్ప ఇంకొన్ని మీడియా ఛానల్స్ తప్ప. ఒక దళితుండని, నాకు రెడ్డి తోకలేదు, కమ్మ తోకలేదు, నాయుడు తోకలేదు, నేను ఒక దళితుండని, నన్ను ఒంటరోడ్ని అయిపోయానని చెప్పి నువ్వు అనుకుంటేట, వాడనుకుంటేట. నా వెనకాల నా అన్నున్నాడు. ఆయన బ్లెస్సింగ్స్ తో, దేవుని కృపతో, ఆయన బ్లెస్సింగ్స్ నేను బయటకు వచ్చాను. ఇది వాస్తవం. ఓకే ఓకే, మీకు బెయిల్ ఇప్పించింది కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. ఏమయ్యా, నాకు బెయిల్స్ వచ్చినాయి, నా కోసం ఆహార నిశలు ఆలోచించి, తమ్ముడికి మళ్ళీ, సొంత పార్టీ కార్యకర్తకు మళ్ళీ కష్టపడి నా కోసం మాట్లాడి చేసిన వ్యక్తులు కొంతమంది ఉన్నారు. ఓకేనా? ఇప్పుడు నేను పార్టీ మనిషినో కాదో వాళ్ళకి తెలుసు. ఎవడో ఒకడు మదం బట్టి మాట్లాడితే ఆ మదాన్ని అణిచేస్తారు, అణిచే ఉంటారు. చెప్తున్నా, నాకు తెలుసు అది. అయితే ఒకటి చెప్తా నీకు విను, అహంకారంతో, కులహంకారంతో ఒక మనిషి డామినేటెడ్గా మాట్లాడుతున్నాడు, వీడు మమ్మల్ని మించిపోతాడు అనే అసూయ పరులు చాలామంది ఉంటారు. వాళ్ళలో వాడు ఒకడని నేను అనుకుంటా. ఎందుకంటే ఎవ్వరూ మాట్లాడు. ఇందాక తమ్ముడు అన్నారు, ఇప్పుడు వాడు అంటారు. తమ్ముడనే వాడు అంటున్నా. ఓకే, తమ్ముడే కదా, ఆడు తమ్ముడు. చిన్నోళ్ళు అందరూ వయసులో నాకంటే చిన్నోడు అతను. నేను చెప్తున్నాక
అతను ఎదగాలి నేను కోరుకుంటున్నాను. హార్ట్ఫుల్గా గుండెల మీద చేసుకుని చెప్తున్నా. బోరుగడ్డ అనిల్ క్రిస్టియన్, జగన్మోహన్ రెడ్డి ప్రియ శిష్యుడిగా చెప్తున్నా. హ్యూమిలేషన్ తీసుకుంటా, పడతా. కానీ ఎవరు వాడు బయటడా వాడు తమ్ముడే అనింది. నాగార్జున యాదవ్ నా తమ్ముడే పెట్టుకొని నేను చాక్లెట్ బిస్కెట్ ఇలా వాడికి నా మీద కోపం వచ్చి పెట్టినాడు వాడు. ఏముంది ఆడ? ఈ ఒక్క కుటుంబం, ఈ కుటుంబంలో నీకు ఎంతమంది బ్రదర్స్? ముగ్గురు కదా, కొట్టుకుంటారుగా, కొట్టుకోరా? నాకు 5 చెల్లెళ్ళు. కోపం వచ్చిందంటే మొత్తం 5 పడేసి కొడతారు నన్ను. అంటే మీది కొట్టుకునేది ఇంట్లో తలుపులేసి కొట్టుకునేది. మా వాడు ఏంటంటే కుటుంబం అంతే. మా వాడు కారుమూరు ఏం చేసిండు, అడిగి నామే ప్రేమ ఎక్కువయ్యో. మీరే చెప్తాను. ఎవరు ఫస్ట్? మీరే అన్నారు. నేను కాదు, ఫస్ట్ తన అన్నాడు. మాట్లాడు, మా తమ్ముడు మాట్లాడినప్పుడు అన్న చెప్పినా ఫోన్ చేసి అరే భయ్ నేను చెప్పినా రే మనం అందరం అన్నల తమ్ముడు రా ఏంది పంచాయతీ అని అడిగినా. అడిగితే వానికి నా మీద ఇంకా కోపం పోలే. అన్నా కాదులే అన్నా నువ్వు మళ్ళీ మాట్లాడతా అని పెట్టేసాడు. చెప్పాను. ఆ తర్వాత నేను చెప్పిన వద్దమ్మా మనం ఒకటి తప్పట మాట్లాడితే బయటికి వేరే పోతుంది. మనంతా ఏమైనా సరే మనం ఒక కుండలో అన్నం తినేవాళ్ళం, ఒక జెండా కింద బతికేవాళ్ళం, ఒక నాయకుడి చేతుల కింద ఉండేవాళ్ళం. అట్లా కాదని చెప్పిన. ఏదో నీ మీద ప్రేమ ఎక్కువ, నీకేదో నీ ముందు ఏదో మాట్లాడాడు. నేను అనుకుంటున్నా తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఖచ్చితంగా అన్నీ సరిచేస్తారు, నాకు ఆ నమ్మకం ఉంది. తమ్ముడైతే ఇంకెప్పుడు నా గురించి మాట్లాడడానికి నేను అనుకుంటున్నాను. రైట్, ఓకే. అండ్ మీరు త్వరలో వైఎస్ఆర్సీపీ కండువా మీ మెడల్ వేసుకుంటే చూడాలని ఉంది నాకు. థ్యాంక్ యూ. ఒకవేళ అది కాకపోతే టీడీపీ కండువో పిలిచినట్టుగా టీడీపీలో పిలిచినట్టు టీడీపీ కండువో, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు పిలిచినట్టుగా కాంగ్రెస్ కండువో, లేకపోతే బీజేపీలో పిలిచినట్టుగా బీజేపీ కండువా, అట్లీస్ట్ ఏదో ఒక కండువ వేసుకొని కనబడితే నెక్స్ట్ టైం ఇంటర్వ్యూలో కూర్చున్నాను. చెప్తున్నాను, నేనైతే నా బిడ్డలను చదివించుకోవాలా, నా బాబు క్షేమాలు చూసుకోవాలా, నా భార్య, నేను, నా బిడ్డలు, మా ఫ్యామిలీ అంతా బాగా డిస్టర్బ్ అయిపోయినారు. వ్యాపారాలు వీటన్నిటిని సెట్ చేసుకోవాలి. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒక మంచి పార్టీ నుంచి 20 కోట్లు ఇస్తామో రండి అని చెప్పేసి ఇన్విటేషన్ కూడా ఉంది అని విన్నా. డబ్బుల విషయం నాకైతే తెలియదు, కానీ పార్టీలోకి అయితే మాత్రం ఖచ్చితంగా ఈరోజు మార్నింగ్ కూడా వేరే వాళ్ళు ఫోన్ చేశారు. నేనైతే నమస్కారం, నేను పని చేసేది జగన్మోహన్ రెడ్డి కోసమే. అన్న నాకు పదవి ఇచ్చినా ఈకపోయినా లైక్ ఏ వాలంటీర్ ఐ వర్క్ ఫర్ జగన్ అన్నని మళ్ళీ ముఖ్యమంత్రిని చేస్తాం. సజీవుడైన దేవుని కృపతో ఖచ్చితంగా అన్న కోసం పనిచేస్తాం. అంటే ఆ పార్టీలు మంచి కాదని నేను అట్లా, ప్రతి పార్టీకి ఒక సిద్ధాంతం ఉంది. టీడీపీ ఆర్ జనసేన, ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా కూడా గెలవలేడు అని అన్నారు, నేను కూడా అన్నాను. టుడే హీఈస్ అ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, లోకేష్ మినిస్టర్ ఈరోజు. అవునా? అది వాస్తవం. దే ఆర్ రూలింగ్, రైట్. అండ్ నేనేమంటానంటే ఎవరి సిద్ధాంతాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి పరిస్థితులు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి నా పరిస్థితులు ఏంటంటే నేను అన్న కోసం పనిచేయదలుచుకున్నాను. రైట్, ఓకే అన్న, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మీరు అనుకున్నది కోరుకున్నది నెరవేరాలని నేను కూడా కోరుకుంటున్నా. అండ్ నేను కొంతమంది పేర్లు చెప్తాను, జస్ట్ ఒపీనియన్స్ చెప్పండి. మీరు పవన్ కళ్యాణ్ గురించి చెప్పండి, ఏమనుకుంటారు మీరు పవన్ కళ్యాణ్ గురించి? మీరు ఏమనుకోను, అసలు చిన్న కామెంట్ కూడా చేయరా? ఏం చేయాలి కామెంట్? నువ్వు చెప్పు, నేను చెప్తా. నేను చెప్పింది చెప్తారా? అంతే కదా, నువ్వేదో అడుగు అనుకుంటున్నావు, నేను నా చేత చెప్పించాలని ట్రై చేస్తున్నాను. అట్లీస్ట్ అదైతే అర్థమైంది కదా. ఎస్, చెప్పండి మరి ఏమనుకుంటారు మీరు పవన్ కళ్యాణ్? ఏం చెప్పను కదా, నా మనసులో ఉండాలి అది. నారా లోకేష్? నో కామెంట్. నారా చంద్రబాబు నాయుడు? ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి? అప్కమింగ్ లీడర్, తమ్ముడు అప్కమింగ్ లీడర్, గుడ్ వన్, మంచోడు. ఓకే. కర్మూరు వెంకటరెడ్డి? ఫికిల్ మైండెడ్. జగన్మోహన్ రెడ్డి? ఊరమ్మాస్. వైఎస్ షర్మిల? జగనన్న చెల్లి ఎప్పటికీ. వైఎస్ భారతమ్మ? ఎవ్రీ మ్యాన్ సక్సెస్, ఆ సక్సెస్ వెనకాల ఒక మాతృమూర్తి ఉంటుంది. ఈరోజు ఎంతోమంది, ఎంతో వేల మందికి అంటే ఆత్మీయ తల్లిగా ఉండి ఎంతోమంది పిల్లల్ని చదివిస్తా, ఒంటి చేత్తో అడ్మినిస్ట్రేషన్ని, వాళ్ళకున్న వ్యాపారాలని, జగన్మోహన్ రెడ్డి గారిని బ్యాలెన్స్డ్గా తీసుకొస్తున్న అ బ్లెస్డ్ మ్యాన్ బిహైండ్ ఎ బ్లెస్డ్ లేడీ, మై సిస్టర్ వైఎస్ భారతి. రైట్, ఓకే. ఇప్పుడు 2 పేర్లు చెప్తా, ఏదైనా ఒకటే పేరు చూస్ చేసుకోవాలి, ఎందుకు చూస్ చేసుకున్నావో చెప్పాలి. చలో, ఓకే, రైట్. పవన్ కళ్యాణ్, నారా చంద్రబాబు నాయుడు? జగన్మోహన్ రెడ్డి. ఇద్దరిట్లలో ఎవరిదో ఒకరు చూస్ చేసుకోవాలి. మీరు భలే ఉన్నారన్న. నువ్వు అప్పుడు 3 చెప్పాలా? ఆంధ్రప్రదేశ్లో తర్వాత నువ్వు మల్టిపుల్ చాయిస్ ఇచ్చేటప్పుడు అది భారత రాజ్యాంగబద్ధంగా ఉండాలా. ఆయన మాజీ ముఖ్యమంత్రి, ఆయన పక్కన పెడతాను, మళ్ళీ అడుగు. 4 కావాలా? బీజేపీలో కూడా వాళ్ళు బాధపడుతుంది దానికి.
కాంగ్రెస్ వాళ్ళని కూడా పెట్టు, షర్మిలమ్మని కూడా పెట్టు. అన్న అది కాదు లెక్క, నేను అడిగే లెక్క వేరే ఉంటుంది అన్న. నారా చంద్రబాబు నాయుడు ఆర్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రెండిట్లలో ఎవరినో ఒకరు చూస్ చేసుకొని ఎందుకు చూస్ చేసుకున్నామో చెప్పండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆల్వేస్. ఇట్లా రూల్స్ బ్రేక్ చేయకూడదు అవి. దిస్ ఈజ్ యువర్ రూల్స్, నాట్ మై రూల్స్. మా స్టూడియోలో ఉన్నప్పుడు మా రూల్స్ పాటించాలి కదా. ఐఎమ్ నో వే కన్సర్న్. ఐఎమ్ నో వే కన్సర్న్. జగన్మోహన్ రెడ్డి ఈజ్ మై లీడర్. ఇంకో లీడర్ పనికే రాడు అంటారు. నథింగ్, నాట్ ఇన్ మై మైండ్, నాట్ ఇన్ మై హార్ట్. నెవర్ ఎవర్ థింక్, ఐ నెవర్ ఎవర్ థింక్ దట్. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కింద నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పనికిరాడు అంటారు మీరు. నేను అనలేదు అన్నమాట, నువ్వు చూస్ చేసుకోమన్నావు. బట్ ఐ చూస్ మై సెల్ఫ్ జగన్ అన్న ఆల్వేస్. చలో రైట్, విష్ ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.